నల్లమల అడవి లోపలికి వెళ్లే కొద్దీ గాలిలో తేమ, చెట్ల ఆకుల రాపిడి శబ్దం పెరుగుతోంది. డాక్టర్ వికాస్ తన జీపును నల్లగుట్ట గ్రామ సరిహద్దులో ఆపాడు. అక్కడ వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. పక్షుల కిలకిల రావాలు కూడా వినిపించడం లేదు. ఊరిలోకి అడుగుపెట్టగానే వికాస్కు ఒక వింత దృశ్యం కనిపించింది. రచ్చబండ మీద కూర్చున్న నలుగురు వ్యక్తులు వికాస్ను చూశారు, కాని పలకరించలేదు. వారి కళ్ళు నిశ్చలంగా ఉన్నాయి. ముఖంలో ఎలాంటి భావం లేదు. నమస్తే అండి, నేను సిటీ నుంచి వచ్చిన డాక్టర్ని. ఇక్కడ వింత వ్యాధి గురించి తెలిసివచ్చాను అన్నాడు వికాస్. ఎవరూ సమాధానమివ్వలేదు. అప్పుడే పక్కనే ఉన్న గుడిసెలోనుంచి ఒక వృద్ధురాలు బయటకు వచ్చి నోటిపై వేలు వేసుకుని, నిశ్శబ్దం, మాట్లాడితే అడవి తల్లికి కోపం వస్తుంది, నీవు కూడా మూగబోతావు నాయనా, వెళ్ళిపో అని సైగ చేస్తూ లోపలికి వెళ్ళిపోయింది. రుద్రయ్యతో భేటీ. వికాస్ ఆ రాత్రి ఊరి చివర ఉన్న ఒక పాత బంగళాకి వెళ్లాడు. అక్కడ రుద్రయ్య అనే ఒక వృద్ధుడు లాంథర్ వెలుగులో ఏదో పుస్తకం చదువుతున్నాడు. రుద్రయ్య గారు, ఈ ఊరి ప్రజలకేమైంది? మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, కాని ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఇదేదైనా వైరస్ ప్రభావమా అని అడిగాడు వికాస్. రుద్రయ్య నెమ్మదిగా తల ఎత్తి మందహాసం చేస్తూ, వైరస్ కాదు బాబూ, ఇదొక రకమైన ప్రాయశ్చిత్తం. మనిషి మాట్లాడ్డం మొదలుపెట్టినప్పటినుంచే కదా అబద్ధాలు, కుట్రలు మొదలయ్యాయి. ఇక్కడ అలాంటివి ఉండవు అన్నాడు నిగూఢంగా. ఆ రాత్రి జరిగిన సంఘటన. అదే రోజు అర్ధరాత్రి వికాస్ నిద్రపోతుండగల ఒక వింతైన ఈల శబ్దం వినిపించింది. అది పక్షి అరుపు కాదు, మనిషి చేసే ఈల కూడా కాదు. వికాస్ వెంటనే టార్చ్ పట్టుకుని బయటకు వచ్చాడు. చీకట్లో మెరుస్తున్న నీలిరంగు కాంతిని అనుసరిస్తూ ఊరి చెరువు వైపు వెళ్లాడు. అక్కడ రుద్రయ్య మోకాళ్ల లోతు నీటిలో నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఉన్న ఒక గాజు పాత్రలో వేల సంఖ్యలో నీలిరంగులో మెరుస్తున్న కీటకాలున్నాయి. ఆ కీటకాలు చేసే ఝుమ్మనే శబ్దమే ఆ ఈల. రుద్రయ్య ఒక్కొక్క కీటకాన్ని గాలిలోకి వదులుతుంటే అవి వెళ్లి ఊరి జనం పడుకున్న గుడిసెల వైపు వెళ్తున్నాయి. ఆపండి అని కేకవేశాడు వికాస్. రుద్రయ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. డాక్టర్, నువ్వు రాకూడదని చెప్పాను కదా. భయంకరమైన నిజం. ఏమిటిది రుద్రయ్య గారు? ఆ కీటకాలేంటి? జనాన్ని మూగవాళ్లగా ఎందుకు మారుస్తున్నారు అని నిలదీశాడు వికాస్. రుద్రయ్య నిట్టూర్చి, ఈ కీటకాలు కుడితే మనిషి మెదడులోని బ్రోకాసేరియా అంటే మాట్లాడే శక్తినిచ్చే భాగం తాత్కాలికంగా ముద్దుబారిపోతుంది. అది ప్రాణాంతకం కాదు, కాని వాళ్లు మాట్లాడలేరు. ఎందుకు చేస్తున్నానో తెలుసా అంటూ తన టార్చును ఒక రాయి మీద వేశాడు. ఆ రాయి వజ్రంలా మెరిసింది. ఈ అడవి కింద కోట్లాది రూపాయల విలువైన వజ్రాల గని ఉంది. ఆ విషయం తెలిస్తే ఈ కార్పొరేట్ కంపెనీలు, రాజకీయ నాయకులు అడవిని నరికి పారేస్తారు. ఇక్కడి గిరిజనులను తరిమేస్తారు. ఈ ఊరిని ఒక శాపగ్రస్తమైన ప్రాంతంగా మారిస్తే బయటివాళ్లు భయంతో ఇటు రారు. అడవి సురక్షితంగా ఉంటుంది. వికాస్ విస్తుపోయాడు. అంటే మీరు జనం గొంతు నొక్కేస్తున్నారా? అవును, కాని వాళ్లకు తిండి పెడుతున్నాను, ప్రాణం పోస్తున్నాను. మాట ఇస్తే గొడవలొస్తాయి, ఆశపుడుతుంది. మౌనంగా ఉంటే అడవి మిగులుతుంది. ఇప్పుడు చెప్పు డాక్టర్, నీ ఫోను తీసి నీ సిటీకి ఫోన్ చేసి ఈ గని గురించి చెబుతావా, లేక ఈ అడవిని బ్రతికిస్తావా? వికాస్ చేతిలో ఫోనుంది. సిగ్నల్ వస్తోంది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ప్రభుత్వం వస్తుంది. రుద్రయ్య జైలుకు వెళతాడు. కాని మరుసటి రోజునుంచే పెద్ద పెద్ద మిషన్లు వచ్చి అడవిని నాశనం చేస్తాయి. చెట్లు కూలిపోతాయి, జంతువులు చచ్చిపోతాయి. వికాస్ తన ఫోన్ను నీళ్లల్లో పడేశాడు. మీరు చేస్తున్నది చట్టరీత్యా తప్పే కావచ్చు రుద్రయ్య గారు, కాని ప్రకృతి దృష్టిలో ఇదే సరియైనది. మరుసటి రోజు ఉదయం డాక్టర్ వికాస్ సిటీకి తిరిగి వెళ్లలేదు. తన మెడికల్ కిట్ను మూసివేసి రుద్రయ్య ప్రక్కన కూర్చున్నాడు. ఆ ఊరి ప్రజలు ఇప్పటికీ మౌనంగానే ఉంటారు, కాని వారి కళ్లలో భయం పోయి ఒక తెలియని ప్రశాంతత నెలకొంది. మీకు ఈ కథ నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.